మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ అండి, తెలుగు సంబంధించి మనం కంటిన్యూషన్ చూద్దాము. ఓకే, ఇదైతే మనకు 29th సెషన్ 1 సంబంధించి ఫస్ట్ చూద్దాం. మనం క్వశ్చన్ చదివేద్దాం. పై పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది? పై పద్యంలో సంశయంలో మునిగిన భక్తుడెవరు? సుడిగొన రామపాదములు సోకిన ధూళి వహించి. రామపాదములు అంతా మనకు రాముడు గురించి తెలుపుతుందండి. ఆప్షన్ 2 రాముడు. సెకండ్ ఏమిచ్చారు? పై పద్యంలో సంశయంలో మునిగిన భక్తుడెవరు అని అన్నారు. సో చదువుదాము. రాయియే నేర్పనొక కాంతమయ్యనట, పన్నుగా నీతని పాదరేణు వీయడవని నోడ సోకనిది ఏమగు నోయని సంశయాత్ముడై కడిగే గుహుండు. ఎవరు? గుహుడు. ఓకే, ఆప్షన్ 3 సంశయాత్మమైనది ఎవరంటే గుహుడు. సో ఇలాగ మనకు ముందు క్వశ్చన్ చదివేస్తారంటే ఈజీగా అయిపోతుంది. ఏ కావ్య సాంప్రదాయాన్ని నన్నేచోడుడు కొత్తగా ప్రవేశపెట్టాడు? నన్నేచోడుడి కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు? ఇప్పుడు చదువుదామండి. ఏ కావ్య సాంప్రదాయాన్ని నన్నేచోడు కొత్తగా ప్రవేశపెట్టాడు? నన్నేచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీనిలో 12 అశ్వాసాలు ఉన్నాయి. శివపురాణం, కాళికా స్పోదటుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ఠ్యంతములను తెలుగులో మొదట రాసిన వాడు ఇతడే. ఈయన కొత్తగా ప్రవేశపెట్టింది ఏదని చెప్పచ్చు? షష్ఠ్యంతము. ఇక్కడ అడిగింది కూడా అదే. ఏ కావ్య సాంప్రదాయాన్ని నన్నేచోడుగాడు కొత్తగా ప్రవేశపెట్టారు అంటే షష్ఠ్యాంతములు. నెక్స్ట్, నన్నేచోడుడి కన్నా ముందు కుమార సంగమం కావ్యాన్ని ఎంతమంది రాశారు? ఎంతమంది రాశారు? ఇద్దరండి. శివపురాణము, కాళికా స్పోదటవుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి ఈయన రచించాడంట. అంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని. ఓకే, ఆప్షన్ 2 ఇద్దరు. నెక్స్ట్, సందేహం పాఠ్యాంశ ప్రక్రియ. సందేశం పాఠ్యాంశ ప్రక్రియ. ఆప్షన్ 4 ఖండకావ్యంలో ఉంటుందండి ఇదంతా మనకి. కోటీరము అను పదానికి అర్థము. కోటీరము అనే పదానికి అర్థము అంటే కిరీటం అండి. మనకి ఇక్కడ కంపల్సరీ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ అయినా సరే, ఇతివృత్తం అయినా సరే కంపల్సరీ ఒకటి వస్తుంది. 2 ప్యాసేజ్ 2 పద్యం నుంచి వస్తాయన్నమాట. ఒకటేమో అర్థం నుంచి వస్తుంది. నెక్స్ట్ పర్యాయ పదం నుంచి ఒకటి, ప్రకృతి వికృతుల నుంచి ఒకటి. దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు. దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు అంటే క్షీరము, పాలు అని అర్థం. ఆహారం పదానికి వికృతి.
ఆహారం అనేది ప్రకృతి, దీనికి సంబంధించిన వికృతి ఒగీరం. నెక్స్ట్ నానార్థాల నుంచి ఒకటి. రసము పదానికి నానార్థాలు. రసము పదానికి నానార్థం రుచి లేదా జలము. ఆప్షన్ 1. ఈ క్రింది వాణిలో జాతీయం కానిది. జాతీయాలకు సంబంధించి ఒకటి. కానిదేంటి? చెక్కు చెదరలేదు, అరణ్య రోదన, ఆరుతేరి. ఇవన్నీ జాతీయాలే. ఆనందమైన అనేది జాతీయం కాదు, విశేషణం. అది ఆనందమైన అని. ఓకే. నెక్స్ట్ ఇది మనకు ఒకటి పొదుపు కథ నుంచి కూడా ఒకటి వస్తుంది. ఊరంతటికి ఒకటే దుప్పటి ఏంటది? ఊరంతటికి ఒకటే దుప్పటి ఏంటండి? ఆకాశం అండి. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. ఈ వాక్యంలో విశేషణం. అంటే ఇక్కడ మనకు భాషా భాగాల నుంచి ఒకటి వస్తుంది. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. ఈ వాక్యంలో విశేషణం. అందమైన అనేది విశేషణం అన్నమాట. ఆప్షన్ 2. పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి. అంటే ఇది మనకు విభక్తులకు సంబంధించి కంపల్సరీ ఇంకోటి వస్తుంది. పరుల కొరకు జీవించుము. కొరకు అనేది ఏంటి? విభక్తి అనమాట. కొరకు కై అనేది ఎక్కడ వస్తుంది మనకి? ఓకే, చతుర్థి విభక్తి కిందికి వస్తుంది. ఆప్షన్ 2. ఇది మనకు గాయని పదానికి పురుషవాచక పదం. ఇది మనకు 4th క్లాస్ తెలుగులో ఉంది. గాయని పదానికి పురుషవాచకం. 4th కాదండి, 5th క్లాస్ తెలుగులో ఉంది. 5th తెలుగులో గాయని పదానికి పురుషవాచక అంటే మేల్స్ కోసం అయితే గాయకుడు అని యూజ్ చేస్తాం. పులి స్టాప్ అనగా విరామ చిహ్నాల నుంచి కంపల్సరీ ఒకటి వస్తుంది. విరామ చిహ్నాల గురించి. పులి స్టాప్ అంటే ఏంటి? పూర్ణ విరామ చిహ్నము. స్వల్ప విరామ చిహ్నం కాదు. ఆశ్చర్యార్థకం అంటే ఇలా ఉంటుంది. ప్రశ్నార్థకం అంటే ఇది. స్వల్ప విరామ చిహ్నం అంటే కామ. క్రింది వాటిలో నిత్య ఏకవచనం కానిది. వచనాల గురించి కూడా ఒకటి వస్తుంది. ప్రతి సెషన్లోనే వస్తుందండి ఇవన్నీ. నిత్య ఏకవచనం కానిది అన్నారు. ఇనుము నిత్య ఏకవచనమే. ఇత్తడి అదే. కంచు అదే. పెసలు, పెసలు అనేది పెస అని ఎక్కడ పిలిచమండి, అది నిత్య బహువచనం. ఓకే. క్రింది వాణిలో ద్వితాక్షర పదం కానిది. ద్వితాక్షరం అంటే ఏంటి? ఏదైతే హల్లు ఉందో దానికి అదే ఉండాలన్నమాట. కాకి కావొత్తే ఉంది, గాకి గావొత్తే ఉంది, నాకు నావొత్తు, నాకు యావొత్తుంది, ఇదేమో చాకు చావొత్తుంది. సో ఆప్షన్ 3 అన్య. ఇది ద్వితాక్షరం కాదనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు అక్షరాల నుంచి కూడా ఒకటి ఇచ్చారు, ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వర్ణమాల సంబంధించి నేమ్స్ అడుగుతున్నారనమాట. ఫస్ట్ సెషన్లో అయితే కచడతప అంటే ఏంటి అడిగారు, మళ్ళీ యారాలావా అని అడిగారు. నెక్స్ట్ షాషా సాహా అంటే ఏంటని అడిగారు. సో దీంట్లో కూడా ఓష్ట్యాల గురించి అడిగారు. చూడండి, ఓష్ట్యాలు ఉ ఊ ఫ ఫా ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఓష్ట్యాలు. అంటే మన పెదాలను యూజ్ చేసి మనం పలకడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆహాహా పదంలోని సంధి. సంధికి సంబంధించి 2 వస్తాయి. ఒకటి పదం ఇచ్చేసి సంధి కనుక్కోమండము, ఇంకోటి విడదీసింది ఇచ్చేసి దాని సంధి కనుక్కోమండం, లేదంటే సంధి ఇచ్చేసి దానికి ఎలా విడదీసి రాస్తాము అనేది అన్నిట్లో ప్లస్ ఉంటుంది. ఈ మూడిట్లో కంపల్సరీ 2 బిట్లు కంపల్సరీ వస్తాయి ఈ మోడల్స్లో. ఇక్కడ మనకి ఆహాహా పదంలో సంధి ఏంటి? ఆహా ప్లస్ ఆహా. ఏంటిది? ఆమ్లెట్ సంధి. వసుధ ప్లస్ ఏక, వసుదైక. ఇక్కడ మనకి ఏమొస్తుంది? వసుదైక అంటే ఐ అనేది వస్తుంది. సో వృద్ధి సంధి. 2 దిక్కులు ఏ సమాసం. సమాసాల నుంచి కూడా చూడండి ఒకటి కంపల్సరీ వస్తుంది. 2 దిక్కులు సంఖ్యావాచకం ఉంది మొదట్లో. సో ద్విగు సమాసం. నజ భజ జజరా అనే గణాలు ఉన్నటువంటి పద్యము. ఇది కూడా వీటి ఈ 4 కూడా ఈ సెషన్లో అడిగారు. ముందు సెషన్స్లో అయితే ఎక్కడ అడగలేదు, కానీ ఈ సెషన్స్లో అడిగారు. చూడండి, నజ భజ జజరా అయితే చంపకమాలానికి వస్తుందండి. ఉత్తరమాలకైతే భరణ బబరవా వస్తాయి. ఈ మత్యబానికైతే సబరణమయ్యవా. శార్దూలానికైతే మస జస తతగా వస్తాయి. ఇది కూడా మన గ్రామర్ పార్ట్ వీడియోస్ చేస్తున్నాం, వినండి. తెలుగు గ్రామర్ పార్ట్ సంబంధించి యూట్యూబ్లో మొత్తం ఫ్రీగా పెట్టున్నాను. ఒకటే వీడియో ఉంది. ఓకే, ఫుల్ వీడియో ఒకటే ఉంది, అదైనా చూడండి. విడివిడిగా కూడా ఉన్నాయి విరామ చిహ్నాలు అయితేనేమి వీటన్నిటికి సంబంధించి. సో అది కూడా చూడండి. సందులు సమాసాలు వీటి నుంచి కంపల్సరీ మీరు ఈజీగా 25+ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏ వాటి నుంచి వచ్చాయని చూసుకొని అవి చదువుకొని వెళ్తే. నెక్స్ట్ అలంకారాలు చూడండి. వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఈ అలంకారాల నుంచి కూడా ఒకటి వస్తుంది కంపల్సరీ. వాడు వడివడిగా బడికి వెళ్ళాడు. వడివడిగా. ఇక్కడ డి 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 డు డు ఒకటే హల్లు గుణింతాలు అనేటివి ఉన్నాయి. సో మనకి వృత్యానుప్రాసాలంకారము. సీత ఎందుకు బాధపడింది. ఇది ఏ వాక్యం? ఎందుకు బాధపడింది? ఇక క్వశ్చనింగ్ అనేది కనిపిస్తుంది. సో ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది. విద్యార్థి
విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది వివృత లక్ష్యం. ఆప్షన్ 2. ఇది కొత్తగా ఉంది బిట్టు చూసుకోవాలి. విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయాల్సినది ఎంత మెథడ్స్ వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టాలంటే ఏం చేయాలి? స్థాయికి మించిన విషయాలు చెప్పాలన్నా అప్పుడు వాళ్ళకి ఇంకా అర్థం కాక బోర్ కొడుతుంది. సిలబస్ త్వరగా చెప్పాలన్నా అది కూడా చెప్పకూడదు. ఆసక్తి లేని విషయాలు చెప్పాలన్నా అసలు చెప్పకూడదు. బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచాలి. TLM యూజ్ చేసామంటే వాళ్ళు ఈజీగా మనకు అంటే కొంచెం ఇంట్రెస్ట్గా వింటారనమాట. సో ఆప్షన్ 4. ఇవన్నీ నెగిటివ్గా ఉన్నాయండి, ఇది ఒకటి మనకు పాజిటివ్గా ఉంది. ఆప్షన్ 4. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఏది? ఆప్షన్ 1. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. దృశ్య శ్రవణ ఉపకరణం కానిది, ఇది మనకు అకాడమీలో ఉందండి, ఇది మనకు అకాడమీలో ఉంది. ప్లస్ ఇది మన దృశ్య శ్రవణ ఉపకరణం కానిది, ఇది కూడా ఉందండి. ఆప్షన్స్ మనకు పోస్టర్స్ అనేది ఓన్లీ దృశ్యానికి సంబంధించండి. ఇది పప్పెట్ల షో అంటే తోలుబొమ్మలాట అంటాం కదా, సో అది మనకు దృశ్య శ్రవణ ఉపకరణము. తోలుబొమ్మలాట వీడియో చిత్రాలు అనేటివి కూడా మనకు దృశ్య శ్రవణ ఉపకరణాలే సంబంధించి. ఇది ఒక్కటి మాత్రం ఓన్లీ దృశ్య ఉపకరణం అన్నమాట. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. వార్షిక అంటే ఏంటి? సంవత్సరానికి సంబంధించి ఒక సంవత్సరానికి వేస్తాం. యూనిట్ అంటే ఒక యూనిట్కి సంబంధించి ఒక సబ్ యూనిట్కి వేస్తాం. అది మనకి ఇక్కడ ఏమడిగారు? ఒక్కొక్క సబ్ యూనిట్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఆప్షన్ 4. ఈ సబ్ యూనిట్ ప్రణాళిక అసలు లేదండి, చెప్పుకోవాలంటే లేదు. ఇది అసలు మనకు పాఠ్య ప్రణాళిక అండి. ఆప్షన్ 4 పాఠ్య ప్రణాళిక. ఆ పాఠ్యానికి సంబంధించి మనం ప్రణాళిక వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ సబ్ యూనిట్ ప్రణాళిక అనేది పేరే లేదు అసలు. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నువ్వు చేసేటువంటి మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం. ఆప్షన్ 2. సామర్థ్యాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుందండి. ఇది మనకు దీంతో తెలుగు సంబంధించి కూడా 29th సెషన్ 1 కంప్లీట్ అవుతుంది. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.